జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. కామెంట్స్ పెడుతూ నన్ను బ్లెస్ చేస్తున్న వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ప్రత్యేకంగా ధ్యానం గురించి మాట్లాడుకుందామా? ధ్యానం, దాని వలన లాభాలు ఏంటి, అసలు ధ్యానం చేస్తే ఏంటి, మనకి ఏం మంచి జరుగుతుంది అని కొన్ని మాటలలో మనం చెప్పుకుందాం. ఫస్ట్, ధ్యానం చేసే పద్ధతి. ధ్యానం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం ఓకే, అది ఒక పద్ధతి. అయితే ధ్యానం అనేది, ధ్యానానికి ఇంకొక పదం ఏంటి అంటే ఆలోచించడం అన్నమాట. ఒక విషయం మనకి కష్టం అనిపించినప్పుడు, దాన్ని మనం గెలవలేము అనుకున్నప్పుడు ఒక్క 10 నిమిషాలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అని ఒక్క 10 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే, ఆ కళ్ళు మూసుకొని ఆలోచించే దాంట్లో నుంచే మనకి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ పద్ధతినే ధ్యానం అంటారు. ధ్యానించడం అనేది దైవ భాష. అంటే ధ్యానం, ప్రేమించడం, ఆరాధించడం, ఆచరించడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉంటూ ఉంటాయి. ఒక్క విషయాన్ని పదే పదే ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో దానికి కంపల్సరీగా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది, ఆన్సర్లోనే క్వశ్చన్ దాగి ఉంటుంది. అంటే ఉదాహరణకి, మనమే దేవుడు మనలో ఉన్నాడు, మనమే భగవంతుడులం అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ధ్యానం అన్నమాట. మనలో దాగి ఉన్నటువంటి భగవతత్వాన్ని ఎప్పుడైతే మనం బయటికి తీస్తామో అదే భగవత్ తత్వం అన్నమాట. దానిని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా చేయాలి అని ఒక చిన్న మాటలు మాట్లాడుకుందామా? ఫస్ట్, ధ్యానం చేసే పద్ధతి. సుఖాసనంలో హాయిగా కూర్చొని చేతులు 2 కలిపి కళ్ళు 2 మూసుకొని ప్రకృతి సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. ఫస్ట్ స్టెప్. తర్వాత ఏ దేవతా రూపం కానీ గురు రూపం కానీ ఊహించుకోరాదు. ఎందుకంటే ఆలోచనారహితంగా మనం కూర్చోవాలి కదా. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఏదైనా దైవనామస్మరణ కూడా అవసరం లేదు. గమ్ముగా ఉంటే అదే భగవతత్వం. మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆహ్లాదకరంగా ప్రశాంతంగా గమనిస్తూ ఉండాలి. అసలు శ్వాస మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, ఎంత లోపలికి తీసుకుంటున్నాము అనేది ఒక్కటి గమనించుకోవాలి. దీర్ఘంగా గాలి లోపలికి పీల్చుకొని అంతే బయటికి వదలగలగాలి. అదే ధ్యానం అన్నమాట. మధ్య మధ్యలో మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి, తప్పదు. వాటన్నిటినీ ఆలోచనలు వస్తున్నప్పుడు నువ్వు పక్కకెళ్ళు, నేను ధ్యానం చేసుకోవాలి అని ఎప్పటికప్పుడు మన మనసుకి చంటి బిడ్డకు చెప్పుకుంటున్నట్టుగా చెప్పుకుంటూ ఆ విషయాలన్నీ కట్ చేసుకుంటూ మనం ధ్యానాన్ని ఆచరించాలి. అంటే ఒక మనిషి బ్రతికి ఉన్నాడా లేడా అని తెలియచేసేది ఫస్ట్ కేవలం శ్వాస మాత్రమే. శ్వాస ఉంది అంటే వాడు భగవంతుడే, లేదు అంటే కాదు అన్నమాట. అందుకని శ్వాస మీద ధ్యాస అంటే భగవంతుని మీద ధ్యాస పెట్టమని అర్థం అన్నమాట. మనలో గాలి రూపంలో లోపలికి వెళ్తూ బయటికి వస్తూ ఉంటుంది కదా, ఆ భగవంతుణ్ణి సూక్ష్మ రూపంలో స్పర్శ ద్వారా గమనించడమే ధ్యానం. క్రమక్రమంగా ఎప్పుడైతే రోజు ఒక 10 నిమిషాలు కూర్చొని మనం శ్వాసను గమనిస్తూ ఉంటామో మనలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా ప్రశాంతంగా పిల్ల కాలువలాగా ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏ ఆరోగ్య సమస్యలు కూడా మన దగ్గరికి రావు. అలాగే రోజు చేస్తున్నప్పుడు ఆలోచనలు కూడా క్రమంగా తగ్గిపోయి మనము ఆలోచన రహిత స్థితికి చేరుకొని భగవంతుణ్ణి, అంటే ఇక్కడ భగవంతుణ్ణి అంటే శ్వాస మన బయటి నుంచి బొడ్డు దగ్గరికి వెళ్ళి అదే లెక్కలో బయటికి వచ్చేదాన్ని మనం గమనించగలగాలి. అది వయసు అంటే ఎవరికి, అంటే ఎవరు ధ్యానం చేస్తారో 20 సంవత్సరాలు ఉన్న బాబు చేశాడు అంటే 20 నిమిషాలు చేస్తే అక్కడికి సరిపోతుంది. ఎక్స్ట్రా చేస్తే మనకు
ఎక్స్ట్రా మనీ ఎలా ఓవర్ టైం చేస్తే మనకి డబ్బులు ఎలా వస్తాయి, అలాగే అది కూడా అన్నమాట. ఎవరి వయసుని బట్టి వాళ్ళ నిమిషాలు, అంటే ఒకేసారి చేయాలి అన్నా కూడా కుదరదు. రోజు సాధన మీదనే అది సాధ్యమవుతూ ఉంటుంది. రోజుకొక్కసారి చేయాలి. చేస్తూ క్రమంగా పెంచుకుంటూ వెళ్తే ధ్యాన స్థితిలో మనం ముందు అలవాటు పడతాం. ధ్యానం వలన లాభాలు. ధ్యాన సాధన అనేది మనకు అంటే మానవునికి అనేక రోగాలు అంటే బాగోదు, సమస్యలు అనుకోండి, వాటి పేర్లు కూడా అనవసరం, చెప్పుకోకూడదు. ధ్యానం వలన ముందు రోగ నిరోధక శక్తి ఉంటుంది. అంటే ఒక సమస్యను పదే సార్లు చూసాము అంటే అది సమస్య చిన్నదైపోతుంది. ఆ సమస్యను తట్టుకునే శక్తి మనకే తయారైపోతాం. ఎగ్జాంపుల్, మామూలుగా ఉదయం నిద్రలేస్తాం, 9 గంటలకి కంపల్సరీ టిఫిన్ చేయాలి అనుకుంటాం అనుకోండి, రోజు జరిగే ప్రక్రియ. అదే ఒక జర్నీ చేస్తూ ఉంటాము. జర్నీ చేసేటప్పుడు 9 గంటలకే నువ్వు భోజనం చేయలేవుగా, టిఫిన్ తినలేవుగా, అనుకున్న టయానికి చేయలేవుగా. అప్పుడు మన బ్రెయిన్ చెప్తుందనమాట, ఇక్కడెక్కడ తినడానికి ఏమీ దొరకవు, నీకు నీ ఊరు చేరేంత వరకు నీకు ఇక్కడ ఆహార పదార్థాలు దొరకవు అనేసి మన బ్రెయిన్ చెప్పేస్తుంది. ఎప్పుడైతే చెప్తే మనకు బస్సులో కూడా ఆకలి అయినా వెంబడే మన మనసు మనల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ధ్యానం చేస్తూ ఉంటే ఈ ఆరోగ్య సమస్యలకి మెయిన్ తట్టుకునే శక్తి, మానసిక శక్తిని బ్రెయిన్ అందిస్తుందన్నమాట. మెయిన్ ఆత్మధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెంచుకోగలము. ఇది మెయిన్. ధ్యానం వల్ల ఒక శక్తి మనమే సంపాదించుకుంటాం. మన పర్సులో 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయలు 10,000కు కొనడం పెద్ద కష్టం అనిపించదు. అట్లా అన్నమాట. సమస్యని తట్టుకునే శక్తి మనకు వస్తుంది ధ్యానం చేయడం వల్ల. అది మెయిన్. ఇంకొక పాయింట్, ఇందులో పిరమిడ్ అనేది ఒక అద్భుత శక్తి. మామూలుగా పిరమిడ్ ధ్యానం అని చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసరికి ప్రకృతిలో సహజంగా ఉండే విశ్వమాయ ప్రాణశక్తి అనగానే పిరమిడ్ ఆకారంలో ఇమిడి ఉంటుంది. ఒకే కొలతలు అన్నమాట. పిరమిడ్ ఆకారం ఎలాగుంటుంది? త్రికోణం లాగుంటుంది. త్రికోణంలో మనం ఎక్కడా పాయింట్ ఆపలేం, ఏ పక్కకు వచ్చినా గమ్యం చేరుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లని ఆ పిరమిడ్ అనే శక్తి మనలో శక్తిని కేంద్రీకృతం, అంటే ఫాస్ట్గా మురికి నీళ్ళు, ఒక బాటిల్లో నీళ్లు పోసి బాగా చిలకొడితే మురికిలు అయిపోతాయి. దాన్ని ప్రశాంతంగా ఉంచితే మురికి మొత్తం అడుక్కెళ్ళిపోయి మళ్ళీ మంచి క్లీన్గా ఉంటుందన్నమాట. అట్లా పిరమిడ్ దగ్గర మనం ధ్యానం చేస్తే, ఆ లెక్కలో చేస్తే, అంటే టైం టు టైం చేసినప్పుడు మనకు అనుకోకుండా మనలో ఉండే శక్తి తరంగాలు ఫాస్ట్గా, ఉదాహరణకు సెల్ అనుకోండి, సిగ్నల్ ఉన్న దగ్గర ఎలా ఉంటుంది, ఫైబర్ నెట్ ఉన్న దగ్గర ఎలా ఉంటుంది, కొండ ప్రాంతం లెక్క ఉంటే ఎలా ఉంటుంది, అట్లా దాన్ని ఉదాహరణ చేసుకొని పిరమిడ్ లాగా, అంటే పిరమిడ్ గుర్తు అని పెట్టుకోవాలన్నమాట. ఆత్మ పరమాత్మ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. ఇది మొత్తము నువ్వు నేను ఒకటే, నువ్వు నేను ఒకటే. ఈ 3 వచ్చేసి త్రికోణం లాగా మనం గీసేయాలి. అప్పుడు శక్తి మనలో ఎక్కువ, అంటే అటువంటి ధ్యాన ఫలితాలు, అంటే ఒక సమస్య ఫాస్ట్గా సమస్యకు పరిష్కారం దొరుకుతూ ఉంటుందన్నమాట. మరొకటి, ఈ ప్రపంచంలో నాటికి కూడా ఈజిప్టు అవి ఉన్నాయి కదా, పిరమిడ్, అవన్నీ ఈ సూత్రాన్ని బట్టే జరుగుతూ ఉంటాయి. ధ్యానం ఏ ఖర్చు లేనటువంటిది, మన కోసం మనం చేసుకునే ఒక గొప్ప సాధన. మోదీ గారు కూడా చెప్పి ఉన్నారు, ధ్యానం వలన చాలా సాధించవచ్చు. ఇక్కడ ధ్యానం అనే పదం పక్కన పెట్టి, ధ్యానం అంటే ఏదో బరువు అనుకుంటారు, మామూలుగా ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అలా కాదు. ధ్యానం అంటే ఆలోచించడం అనుకోండి. నువ్వు చేసే ఒక పనికి ముందు డిజైన్ చేసుకో, బ్రెయిన్లో డిజైన్ చేసుకోవడమే ధ్యానం. ఆ డిజైన్ చేసుకొని నువ్వైతే ఎప్పుడు పనిని ఆచరిస్తావో అది సక్సెస్ అవుతుంది. అంతే, ఈజీ. ధ్యానం ఈజ్ ఈక్వల్ టు ఆలోచన అని. అంటే ఆలోచన లేకుండా చేసావేంటి ఈ పని అని అంటారు పెద్దవాళ్ళు మనల్ని. అదే ఒక్క సెకండ్
ఆలోచించి ఆ పని చేస్తే ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. ధ్యానం వలన భగవంతుణ్ణి సాధించవచ్చు. అంటే మనలో ఉన్న భగవంతుణ్ణి బయటికి తీయచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సాయిరామ్. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఓకేనా? సాయిరామ్.